యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026-27వ ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్ వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మన పట్టణాభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని, ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించడం మన బాధ్యత అని అన్నారు. ప్రతి వార్డులో ప్రాథమిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజానా బాలామణి భాస్కర్, కమిషనర్ శ్రీనివాసరెడ్డి, మేనేజర్ జగన్మోహన్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు వానరాసి, మరియమ్మ, మార్కు, మల్లెల సరిత, శ్రీకాంత్, జట్టా నీరజ సిద్ధులు, పస్తం ఆంజనేయులు, బొట్ల సంపత్, జూకంటి సంపత్, బీజని కళ్యాణి, మధు, పాకల మౌనిక, హరీష్, యాటా శివ, పాసికంటి సంపత్, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అభిష్టం మేరకు పాత మున్సిపల్ ఆఫీస్లో ఈ 15 రోజులలో మున్సిపల్ బిల్డింగ్ కూడా టెండర్ కంప్లీట్ చేసి పనులు ప్రారంభిస్తాం. వాటర్ ట్యాంకులు కూడా పూర్తి చేస్తాం. నీటి సమస్య లేకుండా మార్చి వెళ్ళిపోతుంది, ఏప్రిల్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్, ప్రతి కుటుంబానికి నీరు అందియాలి. డ్రైనేజ్ సమస్య కానీ, లైటింగ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ తలెత్తకుండా రేపు వర్షాకాలంలో కూడా ముంపు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ముందు చూపుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఉన్న బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించి, అవసరమైతే సపరేట్ ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా అత్యవసర పరిస్థితులలో ఇక్కడ నిధులు కేటాయించి ఆలేరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందులో ఇది మొదటి సమావేశం. అందరు కౌన్సిలర్ కూడా పరిచయ వేది చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు పండుగ అయినా మాకు ప్రజలు ముఖ్యం. ఆ ప్రజలు ఆస్వాదించారు కాబట్టి ఇవాళ కౌన్సిలర్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి ప్రజల అభివృద్ధి ముఖ్యం, ప్రజల సమస్యలే ముఖ్యం. కాబట్టి పండుగను చూడకుండా కూడా ఇవాళ అందరం సమావేశం ఏర్పాటు చేయడం, ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోవాలి. ఆలేరు అంటే ఒక ఆదర్శమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పి ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఇప్పటికీ టీఎఫ్ఐఎస్ నుంచి 15 కోట్లు, ఇంకొక 15 కోట్లు మున్సిపల్కి వచ్చిన ప్రత్యేక నిధుల నుంచి 30 కోట్లతో ఎక్కడైతే అత్యవసరంగా ఉన్నటువంటి కాలనీలను అభివృద్ధి చేసుకొని డ్రైనేజ్ సమస్య లేకుండా, ముంపు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇండ్లకు నీళ్ళు పోకుండా కానీ, ఎక్కడైతే కంప చెట్లు ఉన్నా వాటిని తొలగించి ప్రతి వార్డులో వీధి దీపాలు కూడా వెలగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇక్కడ గౌరవ సభ్యులు కూడా 4-5 విషయాలు తీసుకొచ్చారు. అండర్ పాస్ విషయమే కానీ, మొన్న అకాల వర్షాల వల్ల అక్కడ 2-3 కాలనీలు మునగడం కానీ, వాటిని అన్నింటినీ ముందు జాగ్రత్తగా అధికారులతో సంప్రదించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి తప్పకుండా ఈ ఆలేరును ఉన్నటువంటి మున్సిపాలిటీలో అగ్రగామిగా నిలపడానికి నా వంతు బాధ్యతగా ముందుకు పోతాను తెలియజేస్తూ, ఆలేరు అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా కూడా అన్ని 12 వార్డులు మన వార్డుగా తీసుకొని ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతానని చెప్పి మాటిస్తున్నాను.